ఆలస్యపు పెళ్ళిళ్ళు, పిల్లల్ని కనడానికి అవకాశాలు తగ్గిపోవడం, 2.5, 2.9% ఉన్నటువంటి ఫెర్టిలిటీ రేటు 1%, 1.5% పడిపోయినటువంటి సందర్భంలో తగ్గిన జననాల కారణంగా స్కూళ్ళల్లో అడ్మిషన్స్ తగ్గుతున్నాయా? ప్రైవేట్ స్కూళ్ళ మీదన ఇష్టం, ప్రభుత్వ స్కూళ్ళ మీదన కష్టం అన్నటువంటి కోణంలో సాగుతోందా? ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో టీచర్ల నియామకాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఆ టీచర్లకి కావలసిన స్కూళ్ళు ఉండట్లేదు. స్కూళ్ళు ఉన్న చోట పాఠాలు వినడానికి స్టూడెంట్స్ ఉండట్లేదు. ఇది బెంగాల్లో తాజాగా బయటపడ్డ ఒక సంచలనం. ఇది కుంభకోణం అనాలా, లేదంటే ఒక సామాజిక సంక్షోభం అనాలో తెలియదు. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన రిపోర్టు లెక్క ప్రకారం 4133 స్కూళ్ళు బెంగాల్లో స్టూడెంట్సే లేరట. 4133 స్కూళ్ళల్లో. అదే సందర్భంలో టీచర్లు మాత్రం 19,502 మంది ఉన్నారట. ప్రశ్నోత్తరాల సమయంలో మొన్న అడిగినటువంటి ఒక ప్రశ్నలో బెంగాల్కి సంబంధించి ఇచ్చినటువంటి లెక్క ఇది. 4133 స్కూళ్ళల్లో స్టూడెంట్స్ లేకుండా 19,502 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇది మమత సృష్టించిన సంక్షోభమా, లేకపోతే మమతే అర్థం చేసుకోలేకపోయిన సంక్షోభం అన్నది ఫ్యూచర్లో తేలాల్సి.